ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నట్టయితే రోజుకో రెసిపీ ట్రెండ్ అవుతుందండి. ఆ ట్రెండ్స్ ని మీరు క్యాచ్ చేసి మీ ఇంట్లో ట్రెండ్ అవ్వాలంటే మీరు వాచ్ చేయాల్సిన షో మరారం రోజు వంటలు చేద్దాం. 8008054321 ఈ నంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ అందుకోండి. వెల్కమ్ టు మరారం రోజు వంటలు చేద్దాం. ప్రశ్న గారు వచ్చారండి యూసఫ్ గూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. ప్రశ్న గారు హాయ్. హాయ్ అండి. హాయ్ శ్రీ గారు. వెల్కమ్ టు మరారం రోజు వంటలు చేద్దాం. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ప్రశ్న గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఎన్సిఎల్ కంపెనీలో మార్కెటింగ్. ఓకే. కిడ్స్ ఉన్నారా మీకు? ఒక బాబు. ఒక బాబు. సో ఏజ్ ఎంత బాబుది? 3 years కంప్లీట్ అయినాయి. నైస్ నైస్. వెళ్తున్నాడా స్కూల్ కి? ఇప్పుడు వెయ్యాలి. నైస్ నైస్. సూపర్. బాబు పేరేంటి? షణ్ముఖ్. షణ్ముఖ్. కూల్ అండి. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారండి మాకు ఇవాళ? దహి తడక. దహి తడక. నైస్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, చాలానే ఉన్నాయి. పెరుగు, ఓకే, ఆయిల్, గరం మసాలా, సోంపు, శనగపిండి, సాల్ట్, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, పోపు దినుసులు, ధనియా పౌడర్, పసుపు, కారం, ఇంగువ, కసూరి మెత్తి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో చెప్పండి ఎలా చేయాలి? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. పెరుగు, గరం మసాలా, ఓకే వేయండి, శనగపిండి, సాల్ట్ తగినంత, ఓకే, చిల్లీ పౌడర్. స్పైసీ తినే వాళ్ళకు ఎక్కువ స్పైసీ వేసుకోవచ్చు, ఓకే, తక్కువ తినే వాళ్ళకి తక్కువ. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఓకే. ఇప్పుడు విస్కర్తో కలిపేసుకోవాలి మొత్తం. సో మీ బాబు గురించి చెప్పండి మాకు, షణ్ముఖ్ గురించి. చాలా అల్లరి చేస్తారు. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకసారి హాయ్ చెప్పారా? సో ప్రశ్న గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ అండి. ఫ్రమ్ మరారం రోజు వంటలు చేద్దాం. మా బాబుకు స్పెషల్ గా షణ్ముఖ్ కి హాయ్. అండ్ అలాగే మీ ఫ్యామిలీలో లేడీస్ ఎవరైనా అద్భుతమైన వంటలు చేస్తే తప్పకుండా మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. 8008054321 లేకపోతే వీడిని అడగండి, చెప్తారు. సో ఎస్ వి వాంట్ ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్ని కావాలి. మంచి మంచి రెసిపీస్ అన్ని మేము ఎప్పుడు పరిచయం చేయాలనుకుంటాం. సో ఇంకా ఎవరెవరు వంటలు బాగా చేస్తారు మీ ఫ్యామిలీలో? మా మమ్మీ. మరి పార్టిసిపేట్ చేశారు మీ అమ్మగారు? చేశారా? మీరు చేస్తున్నారు. ఓకే ఓకే. ఇలా మొత్తం టోటల్ గా వేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఉంటే మనకు దాంట్లో ఆయిల్ లో వేస్తాం కదా, పగుళ్ళు లాగా అనిపిస్తుంది పెరుగు కదా, ఇది మొత్తం మనం ఇట్లా బీట్ చేసుకోవాలి. సో దహి తడక అసలు ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మామూలుగానే ఒకసారి ట్రై చేస్తా ఇంట్లో. అంటే ఇప్పుడు సమ్మర్ లో మనకు వెజిటబుల్స్ దొరుకుతావు అంటే, కానీ మనం వెళ్ళడం రావడం సమ్మర్ కాదు కాబట్టి ఇలా దహి తడక చేసుకోవాలని అలా. రాజస్థానీ స్పెషల్ ఐటమ్ ఇది. ఓకే. అదే ఇక్కడ చోటు పూరితో చపాతి వాటికి ఇంకా బాగా వస్తుంది. రైస్ కన్నా చపాతి కాంబినేషన్ బాగుంటది. చపాతి అండి, చపాతి పూరి రైస్ కన్నా. రైస్ తో కూడా బాగా వస్తుంది, కానీ రైస్ కన్నా చపాతి అయితే బాగుంటుంది. నైస్ చేయండి. సో ఇది మనం అంతా విస్క్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే. ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో ఇంట్లో ఇలా మంచి మంచి వెరైటీస్ అని ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాను. మా వారి మీద ట్రై. సో మీ వారికి బాగా ఇష్టమా మీ వంటలు అంటే? ఫీడ్బ్యాక్ ఇస్తారా? ఏదైనా బాగాలేకపోయినా కూడా బాగాలేదు, బాగాలేనప్పుడు బాగాలేదు, బాగున్నప్పుడు బాగుంది చెప్తూ ఉంటారు. బాగా పొగిడిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైనా? ఉన్నాయి. హీట్ ఎక్కాక ఆయిల్ వేసేయాలి. పోపు దినుసులు, బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం, ఇలాచి, దాల్చిన చెక్క. అంటే గ్రేవీ కదా, మసాలా కదా, మసాలా ఐటమ్స్. పసుపు ఏంటంటే దాంట్లో కూడా వేసుకున్నాము, కానీ ఆయిల్లో వేసుకుంటే దీనిది ఆయిల్లో వేస్తే కలర్ అనేది వస్తుంది అన్నమాట.
ఇంట్లో మీరు మీ వారు గొడవ పడ్డారు అనుకోండి, ఎవరు సారీ చెప్పుకుంటారు ఫస్ట్? నేనే. మీరే చెప్తారా ఫస్ట్? ఫస్ట్ కాంప్రమైజ్. నిజమా? ఇంకా మీ వారు చెప్తారు అనుకున్నా, లేదా? చెప్పారు. మాక్సిమం మీరేనా? మాక్సిమం నేనే, ఎక్కువ శాతం. గొడవ దేని వల్ల స్టార్ట్ అవుతుంది చెప్పండి ఫస్ట్? అంటే ఆయన చెప్పని విషయాలలో నేను అడుగుతాను కదా, అది నచ్చదన్నమాట. ఓకే. ఇంగువ. ఓకే. వంటలు వచ్చా మీ వారికి? ఫస్ట్ బ్యాచిలర్ ఉండే, వస్తాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక కొంచెం అలవాటు అయిపోయింది అన్నట్టు నా వల్ల. సో అప్పుడప్పుడు చేస్తుంటారు మీకోసం? హెల్ప్ బాగా చేస్తారు. అవునా? వెజిటబుల్స్ కటింగ్ ఫస్ట్ అదే. ఓకే అండి. సో నెక్స్ట్ ఏమైతే ఆనియన్. సో ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు పెళ్ళి ఇప్పటికి? 4 years. నైస్. సో మ్యారేజ్ ఫస్ట్ ఇయర్ అందరూ చాలా బాగుంటది అంటారు, తర్వాత సో ఏమేమి తేడాలు ఉన్నాయి చెప్పండి ఫస్ట్ మీకు పెళ్ళైనప్పటికి ఇప్పటికి మీ మ్యారేజ్ లైఫ్ లో? అంటే అన్ని బాగుంటాయి, మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి అక్కడ. అంతేనా? ఫ్యామిలీతో, హస్బెండ్ తో, కిడ్స్ తో. అంటే ఒక సార్ట్ ఆఫ్ లెవెల్ అప్ అవుతుంటది కదా మ్యారేజ్ అంటే. ఇప్పుడు ఫస్ట్ లో కొత్తగా ఇద్దరు అర్థం చేసుకోవాలి. అది ఒక సామెత ఉంది, కొత్త మురిపం పొద్దెరగదు అని. ఓకే, కరెక్ట్. మురిపం పొద్దెరగదు అలా సామెత. బాగుంది సామెత. ఫస్ట్ టైం విన్నాను బట్ అర్థమైపోయింది. అదే టమాటా. ఆనియన్స్ చిన్న తురుము చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం పేస్ట్ లాగా గ్రేవీ లాగా రావాలి కదా. సో మీ యానివర్సరీస్ కి లేకపోతే బర్త్డేస్ కి ఎక్కడైనా బయటకు వెళ్తూ ఉంటారా? ప్రజెంట్ అయితే చిన్న బాబు ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు 3 years కానీ ఆయన అల్లరి బాగా చేస్తాడు కదా, కొంచెం బయట ప్లానింగ్ అన్నది లేదు. అప్పుడప్పుడు వెళ్తాము. యానివర్సరీకి ఇంట్లోనే సెలబ్రేషన్స్ అట్లా. మీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ వెళ్ళలేదు. అలాగా వెళ్ళలేదు, ఇంట్లో పర్మిషన్ లేక. పర్మిషనా? మీరే వెళ్ళిపోవాలి, ఇంకా పర్మిషన్ ఏముండవు. అలా ఉండదు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో మీరు మీ ఇన్లాస్ తో కలిసి ఉంటారా మీ అత్తయ్య మామయ్యతో? అంటే మా ప్రాపర్ వచ్చేసి ఆదిలాబాద్ అండి, కానీ మేము ఉండే జాబ్ పర్పస్ యూసఫ్ కూడా. ఓహో, ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఉంటాం. ఓకే. సో వెళ్తూ వస్తుంటారా ఫెస్టివల్స్ కి వాటికి? అలా ఇలా వెళ్ళడం రావడం. సో మీ ఇంట్లో వాళ్ళని మిస్ అయినప్పుడు అంతా ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం లేదు, వీడియో కాల్స్ ప్రస్తుతానికి. అప్పుడప్పుడు టైం పాస్ కానప్పుడు ఆర్ట్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్ అయిపోయింది, క్రాఫ్ట్ ఐటమ్స్, ఇంట్లో వేస్టేజ్ ఐటమ్స్ తోటి అవన్నీ యూజ్ చేసి ఒక ఐటమ్ లాగా చేస్తాను అన్నమాట. నైస్. సో అలా బాగా హిట్ అయిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి మీరు అనుకోకుండా అరే భలే వచ్చింది ఐటమ్ అని? డ్రాయింగ్ అట్లా. దాని తర్వాత ఇక ఖాళీ ఉన్నప్పుడల్లా రీల్స్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఎలాంటి రీల్స్ చేస్తూ ఉంటారు? డైలాగ్స్, డాన్స్ ఎక్కువ ఇష్టము. డాన్స్, సాంగ్స్. ఓకే. అలా అన్నట్టు సాంగ్స్ పాడడము, డాన్స్, రీల్స్. ఓకే. దాని తర్వాత క్రాఫ్ట్ కి సంబంధించిన అలా చూసుకొని సెట్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ పెరుగు. ఓకే. మరి మనం ఫస్ట్ కలుపుకున్న మిక్స్చర్ ఇదంతా కలుపుకున్న మొత్తం పెరుగు, మసాలా ఐటమ్స్ అన్ని కలుపుకున్నాం కదా. అవునవును. సో దీంతో మొత్తం ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రై కావాలి కొంచెం. ఓకే. మీ వారికి వచ్చిన అన్ని రెసిపీస్ లో ఏది బాగుంటుంది చెప్పండి? మీ వారు వంట చేస్తే అద్భుతంగానే ఉంటుంది అని ఎప్పుడు అనిపించింది? ఏ రెసిపీ టేస్ట్ చేసినప్పుడు? అంటే నేను చేస్తాను, వచ్చి ఆయనకు అంటే ఏవో ఒకటి వచ్చి ఉంటాయి కదా ఆయన కూడా. వచ్చు అంటే అన్ని చేస్తారు, అట్లా ఏం లేదు స్పెషల్ గా అన్నట్టు, కానీ చేస్తారు అన్ని. బిర్యానీ కూడా? బిర్యానీ, ఫ్రైడ్ రైస్. ఓకే. సరే, ఆయన అంటే ఆయన వంటతో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సందర్భం ఏది? వంటతో ఇంప్రెస్ కాదు కానీ నాకు కటింగ్ కి కష్టము, అక్కడ మాత్రం ఇంప్రెస్ చేస్తాడు అన్నమాట. పోన్లే, నా హెల్పర్ ఉంది. నెక్స్ట్ పుదీనా. ఓకే. పుదీనా హెల్త్ కూడా చాలా మంచిది కదా. సోంపు కూడా చాలా చిన్నం కానీ. అవునవును, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో మీరు ఈటీవీ అభిరుచి చూస్తూ ఉంటారా? చాలా. అది మ్యూజిక్ రాగానే మా బాబు ఇట్లా ఏ వర్క్ లో ఉన్నా ఫస్ట్ ఇట్లా వచ్చి చూస్తాడన్నమాట. అది స్పెషల్ గా రారండో వంటలు చేద్దాం అయితే మ్యూజిక్ అయినా నెత్తిలో ఫీల్ అయిపోయింది. ఇట్స్ అమేజింగ్ అండి. కసూరి మెథి. ఓకే.
2 minutes ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటి పోతుంది కదా. ఓకే ఓకే. లాస్ట్ కొన్ని వాటర్ పోసేసుకోవాలి, కొంచెం మనకి సరిపడా వాటర్. ఓకే ఓకే. సాంగ్ పాడొచ్చా అండి? తప్పకుండా తప్పకుండా. మోర్ దెన్ వెల్కమ్. నువ్వంటే నాకెంతో పిచ్చిరా, నువ్వు కాదంటే నేనుండలేనురా, నీ చేతిని పట్టుక నేనొస్తా, నన్ను నిడిచిపోమాకురా, చిన్నపాటి చూపుతో నీ చుట్టూ తిరుగుతుంటే పిల్లడా, సన్నతిగా నవ్వుతో నీ చుట్టూ తిప్పేసావు పిల్లడా, అరి ముద్దు లేదు మరి నా చిన్నోడా, నీ వల్లే నా ముందుకురా, అయ్యయ్యో అయ్యయ్యో ఎందిరయ్యో పిల్లగాడా. నైస్ అండి, చాలా బాగా పాడారు. వెరీ నైస్. ఇక్కడ డాన్స్ చేసే అవకాశం ఉంటే మీతో మంచిగా డాన్స్ కూడా చేయించేదాన్ని. ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటే నేనే ఫస్ట్ మీతో పాటు కలిసి రీల్ చేస్తాను అన్నమాట. అయిపోయిందండి. ఓకే, అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? సో ఈజీ ప్రాసెస్ కదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే, అవసరం లేకపోతే టమాటా కూడా వేయకుండా పర్వాలేదు. అంటే మనం కానీ పెరుగు మాత్రం పుల్లడితే తీసుకోవద్దు. ఓకే ఓకే. దీంట్లో ఫ్రెష్ పెరుగు తీసుకుంటే దాని టేస్ట్ ఇది అవుతుంది అన్నమాట. పుల్లటి పెరుగు తీసుకుంటే టమాటా వేయద్దు. ఓకే ఓకే. దీని పులుపు దాని పులుపు మిక్చర్ అయిపోతుంది కదా. లాస్ట్ కు ఓకే ఓకే. లాస్ట్ కు కొత్తిమీరతో. ఓకే, అయిపోయిందండి దహి తడక. సూపర్. సో చూస్తున్నారు కదండి, దహి తడక రెడీ అయిపోయింది. ఎలా ఉందో దీని టేస్ట్ నేను చూసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. దహి తడక తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పెరుగు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేథి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, సోం, శనగపిండి. దహి తడక తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, గరం మసాలా, శనగపిండి, ఉప్పు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కాసేపు వేడి చేసి చివరిగా పుదీనా, సోం, కసూరి మేథి వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, దహి తడక రెడీ. సో ఇప్పుడు దహి తడక నేను టేస్ట్ చేయబోతున్నానండి, చూద్దాం. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఐ రియల్ లైక్. మీరు అన్నట్టు చపాతీకి చాలా బాగుంటుంది. చపాతీకి పూరి కూడా బాగానే ఉంటుంది. చపాతీ పూరి కూడా డెఫినెట్ గా బాగుంటుంది. చాలా నచ్చింది. సో నెక్స్ట్ మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? సగ్గు బియ్యం ఫ్రెంచ్ ఫ్రై. సగ్గు బియ్యం ఫ్రెంచ్ ఫ్రైసా? అందరూ కామన్ గా ఏమంటారు వడలాగా చేస్తారు. ఇది డిఫరెంట్ స్టైల్లో, అంటే పిల్లలకు కురుకురే లాగా కనిపించడానికి జస్ట్ లైక్ డిఫరెంట్. సూపర్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి మేడం, ఏమేమి కావాలో. సాబుదానా, అంటే దీన్ని సగ్గు బియ్యం కూడా అంటారు వేరే సైడ్. బంగాళాదుంప, పల్లీల పొడి, కొత్తిమీర, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వరిపిండి, జీరా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మిరియాల పొడి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం అవర్ ప్రిపరేషన్. ఓకే అండి. సో డీప్ ఫ్రై ఉంది కదా దీనికి డెఫినెట్ గా మనం ముందే ఆయిల్ హీటింగ్ లో పెట్టేస్తాం. ఫస్ట్ ముందుగా బౌల్ తీసుకో. ఓకే. సాబుదానా, సాబుదానా కిచిడి, సాబుదానా వడ అల్టిమేట్ ఉంటాయి అసలు. మా సైడ్ చాలా చేస్తారు ఫాస్టింగ్ టైంలో. చాలా అంటే ఆదిలాబాద్ సైడ్ అంటే మహారాష్ట్ర కల్చర్ మిక్స్ అయి ఉంటుంది కదా. అవునవును. సాబుదానా ఫాస్టింగ్ వచ్చేసింది అంటే సాబుదానా అని ఇవే చాలా. సాబుదానాతో ఉసోడా చేస్తారన్నమాట. ఉసోడా? ఓకే. ఎలా అంటే? సాబుదానా నానబెట్టుకోవాలి. ఓకే. అది మొత్తం ఒక 2 hours నానబెట్టినాక ఫ్రై చేసుకోవాలన్నమాట. పొటాటో అవన్నీ వేసుకొని. కానీ ఏంటంటే సాల్ట్ వేయద్దు ఫాస్టింగ్ కి. సాయంత్రం లవణం ఉంటది కదా. పల్లీల పొడి. ఇది పల్లీల పొడి. ఓకే ఓకే. పల్లీల పొడి ఏంటంటే స్టిక్కీనెస్ కోసం. ఓకే. వరిపిండి,
వరిపిండి అంటే మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో వాడుకోవద్దు, ఎందుకంటే తినం కదా. అవునవును. ఇది ఇప్పుడు ఎందుకంటే క్రంచీనెస్ కోసం అన్నమాట. ఓకే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్లేవర్, ఇది కూడా ఫాస్టింగ్ టైంలో వాడరాదన్నమాట. ఓకే. పెప్పర్ పౌడర్. ఓకే. స్పైసీ అంటే టేస్ట్ ఘాటుగా. చిల్లీ పౌడర్ వేసుకోకుండా చిల్లీ ఫ్లేక్స్. ఓకే. పసుపు లైట్ గా, అంటే మనకు కలర్ కోసం లైట్ గా. జీరా, సాల్ట్. ఓకే. ఇది ఫాస్టింగ్ టైంలో ఇలా చేసుకుంటే కొన్ని దీంట్లో స్కిప్ చేసేసి సాయంత్రం లవణం వేసుకోవాలి సాల్ట్ కన్నా. ఓకే. సాల్ట్ తినరు కదా. అవును. అలా అన్నట్టు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అతుక్కుంటుంది కదా, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఓకే. ఓకే. ఆయిల్ అప్లై చేసి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చేతికి అతుక్కోకుండా. సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అంటే కామన్ గా ఫాస్టింగ్ టైంలో సాబ్దాన వడలు అలా చేస్తారు కదా, మామూలుగా వడలు చేస్తే కామన్ గా అది ఎప్పుడు ఫాస్టింగ్ టైంలో తినేదే కదా. అవును. ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటదని ఇలా మీకు ఐడియా వచ్చిందా? ఇలా చేసుకోవాలి. చిన్న సైజ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే చపాతీ పీఠం పైన ఒకటేసారి రోల్ గా చేసేసుకొని నైఫ్ తోటి కట్ చేసుకుంటే ఒకటే షేప్ లో అన్ని వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే. ఓకే. అది కూడా బెటర్ ఆప్షన్. చిన్న అంటే ఇలా చేస్తే చేతులకు ఇలా అంటుంది కదా, ఒక్కసారి మనం ఒక లైన్ చేసేసుకుంటే చేతికి ఏం రిస్క్ ఉండదు అన్నట్టు అంతా. సో ఇవి రెడీ అయిపోయినాయి కదా? ఇవి రెడీ అయిపోయినాయండి, ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటే అయిపోయింది. ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని చేయాలి, లేకపోతే తొందరగా ఉంది ఇది. సో మీరు ఏ వంటలు బాగా వండుతారు చెప్పండి? స్వీట్లా, హాట్లా? నేను చేసిన కోవా అయితే మా ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు. అది ఫస్ట్ టైం అట్లా తినారట ఆయన. అది మంచూరియా, నూడిల్స్ అలా. ఇంకో పాట పాడొచ్చు కదండి మా కోసం? ఓకే అండి. జానకి కలగలలేదు రాముని సతికా కలగనది ఏనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనము నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం చాలా ఎక్కువ పాడితే రాదండి. లేదు బాగా పాడారు, నిజంగా బాగా పాడారు, చాలా బాగా పాడారు. ఏ సాంగ్స్ పాడినా కానీ అక్కడి వరకు ఫుల్ సాంగ్ అంటే సాంగ్ కంటిన్యూ అవుతుంటే మనము కంటిన్యూ కావచ్చు, సాంగ్ లేకపోతే మాత్రం ఏదైనా హాపీ. ఎక్కువ అంటే డాన్స్, రీల్స్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు చేసే అవకాశం లేదు కాబట్టి చేయలేకపోతున్నా. లాస్ట్ రెడీ అండి, సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే,
సో చూస్తున్నారు కదండి, సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తారు. ఇలా మీరు ఒకసారి తయారు విధానాన్ని చూసే. సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, సగ్గుబియ్యం, కొత్తిమీర, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వరిపిండి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి. సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, వరిపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న తాలికల్లాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే అండి. నమ్ములుతుంటే క్రంచీనెస్ చాలా బాగుందండి. వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మాకైతే 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారు మీరు, అందుకే ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో అలాగే మీ బాబు షణ్ముఖ్ కూడా ఉన్నాడు కదండి. అవునండి. సో పిలిచేద్దాం మీ బాబుని కూడా. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. హై ఫై. అరవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ మీ బాబుని ఇక్కడ తెచ్చినందుకు. టేక్ కేర్. బై బై. ఫ్లాంకిస్. ఓ సో ఇవాళ ప్రసన్న గారు మీకు పరిచయం చేసిన ఈ 2 రెసిపీస్ చూసారు కదా, వెంటనే ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై.